దేవునికి స్తోత్రం. చిన్న వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనలోనికి మనం వెళ్దాము. నిన్నటి దినాన మనం చదువుకున్నట్లుగా మూలవాక్యంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నేనే చదువుతున్నాను, దయచేసి వినండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఈ మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయమని పౌలు భక్తుడు ఎందుకు చెబుతున్నాడు? అవకాశం ఉంటే ప్రార్థన చేయమనో, వీలున్నప్పుడు ప్రార్థన చేయమనో పౌలు ఇక్కడ చెప్పటం లేదు. అత్యవసరమని, ప్రాముఖ్యమని పౌలు హెచ్చరించుచున్నాడు. హెచ్చరిక అనేది మనము లక్ష్య పెట్టకపోయినా, తీవ్రంగా తీసుకోకపోయినా నష్టం మనకే. కాబట్టి పౌలు చెబుతున్నటువంటి ఈ సందర్భంలో మనం ఒకంత ఆలోచిస్తే కనుక పౌలు ఏమంటున్నాడంటే, ప్రార్థన చేయవలనని హెచ్చరించుచున్నాను అని పౌలు భక్తుడు చెబుతున్నాడు. ఎందుకు అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయవలనని హెచ్చరించుచున్నానని పౌలు చెబుతున్నాడు అనంటే 2 ప్రాముఖ్యమైన విషయాలు ప్రార్థనలో. ఒకటి, దేవుని సంఘం కొరకైన ప్రార్థన. 2, సమాజం కొరకైన ప్రార్థన. సంఘం కొరకైనటువంటి ప్రార్థనలో 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అందుకే పౌలు హెచ్చరిస్తున్నాడు, అన్నిటికంటే ముఖ్యంగా మీరు ప్రార్థన చెయ్యాలి. ఎందుకనంటే మొదటి అధ్యాయం అంతా మీరు చదివినట్లయితే మొట్టమొదటి విషయం, ఎందుకు అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయవలనని హెచ్చరించుచున్నాను అని పౌలు చెబుతున్నాడంటే, మొదటి విషయం, సంఘములోనికి సత్యమునకు విరోధమైన, సత్యమునకు భిన్నమైన బోధలు సంఘములోనికి జొరబడ్డాయి. సంఘం అనేది సత్యమునకు స్తంభం, సత్యమునకు ఆధారం. సంఘములో అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది అనే సత్యం మీద సంఘం నిర్మించబడాలి. ఇది ఉపదేశ సారం. కానీ సంఘములోనికి ఏం జొరబడ్డాయంటే, సత్యమునకు భిన్నమైన బోధలు సంఘములోనికి జొరబడ్డాయి. సంఘములోనికి సత్యమునకు భిన్నమైన బోధలు జొరబడడానికి కారణం ఏమిటంటే ప్రియులారా, ఒకటి, ప్రత్యక్షత దర్శనము లేనటువంటి వ్యక్తులు సంఘములోనికి సేవకులు అనే పేరట జొరబడటం మొదటిది. 2వది, ఎన్ని మార్లు చెబుతున్నప్పటికీ కూడా సత్యమును వంట పట్టించుకొననటువంటి వ్యక్తులు ఉండటం వలన దేవుని సంఘములోనికి సత్యమునకు భిన్నమైన బోధలు జొరబడ్డాయి. గనుకనే పౌలు భక్తుడు అంటున్నాడు, అన్నిటికంటే ముఖ్యముగా మీరు ప్రార్థన చేయాలంటున్నాడు. భిన్నమైన బోధలు జొరబడ్డాయి. సేవకులమని చెప్పుకుంటున్నారు కానీ సత్యమును, దైవ చిత్తమును అనుసరించడానికి ఇష్టపడనటువంటి వ్యక్తులు సంఘములోనికి జొరబడ్డారు. వారి వలన చాలా ప్రమాదం ఉంది. ధనం కోసం నేడు సేవ చేస్తున్నారు కానీ జీవితాన్ని త్యాగం చేయడానికి, మనుషులందరి కొరకు తన ప్రాణం అర్పించిన యేసుక్రీస్తు యొక్క సిలువను గురించి ప్రకటించడానికి ఈ రోజున సేవకులు అని చెప్పుకునేవారు సమర్పించుకొని సేవ చేయడం లేదు. సత్యమునకు భిన్నమైన బోధలు ప్రజలు చేయడానికి ఇష్టపడుతున్నారు. సత్యం విషయమై ఆసక్తి లేదు. ధనం సంపాదించుకోవడం కోసమే ఈరోజు సేవను ఒక జీవనోపాధిగా చేసుకున్నటువంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. వారి వలన సంఘమునకు ఎంతో నష్టం కలుగుతుంది. కనుకనే పౌలు అంటున్నాడు, అన్నిటికంటే ముఖ్యంగా మీరు ప్రార్థన చేయవలని అంటున్నాడు.
వాస్తవమే. కోటా జక్కయ్య అనే ఒక గొప్ప దైవజనుడు ఒక పాట రాశాడు. సత్యవాక్యము సంతలో దులిపి, బోధకులు దొరల బత్యములపై భ్రాంతులు నిలిపి, చిత్రముగ అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించిరి. చిత్రముగ అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించిరి. సూత్రధారుల చేరరాదయ్యా, సుఖభోగమిడచి సత్యవాక్యము చాటరావయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. ఎంత అద్భుతమైన మాట! సత్యవాక్యమును సంతలో దులిపి, బత్యములపై భ్రాంతులు నిలిపి, ఈ రోజున ప్రజలు సేవను జీవనోపాధిగా చేసుకొని సత్యమునకు ఆధారమైన సంఘమును చెరపడానికి జొరబడుతున్నారు. కనుక పౌలు అంటున్నాడు, ఓ తిమోతి, అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చెయ్యండి. ప్రార్థన ద్వారానే సత్యమునకు భిన్నమైన బోధలు సంఘములలో నుండి పెకలించబడతాయి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. రెండవదిగా ప్రభునందు ప్రియులారా, ఎందుకు అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయవలనని పౌలు అంటున్నాడంటే, సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరుగుతూ ఉన్నారు గనుక అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయవలని అంటున్నాడు. ఉపదేశ సారమును విడిచి పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం, దాని నుండి కలిగే ప్రేమను విడిచి ప్రయోజనము లేని అనవసరమైన వాటి వైపు ప్రజలు తిరుగుతున్నారు గనుక అన్నిటికంటే ముఖ్యముగా తిమోతి ప్రార్థన చేయి అంటున్నాడు. నిష్ప్రయోజనమైన ముచ్చట్లు సంఘములో నుండి తొలగించబడాలంటే నువ్వు ప్రార్థన చేయాలన్నిటికంటే ముఖ్యంగా. ప్రార్థన మాత్రమే సంఘములో ఉపదేశ సారము స్థిరపడేటట్లు చేస్తుంది. ప్రార్థన మాత్రమే పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, విశ్వాస సంబంధమైన పోరాటములో మనము నిలిచేటట్లు చేస్తుంది గనుక తిమోతి అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయమంటున్నాడు. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయమని ఎందుకు పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడంటే, మూడవదిగా మంచి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయములో ఓడబద్దలైపోయిన వారి వలె చెడిపోతూ ఉన్నారు. అందుకే తిమోతితో పౌలు చెబుతున్నాడు, అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయవలెను. మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమేనయును అలెక్సంద్రును ఉన్నారు అంటున్నాడు. ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రస్తావన, పేర్లు పౌలు తెలియచేస్తున్నాడు. మంచి మనస్సాక్షిని త్రోసివేశారు, విశ్వాస విషయములో చెడిపోయారు గనుక వారితో చాలా ప్రమాదం ఉంది. మంచి మనస్సాక్షిని త్రోసివేసి విశ్వాస విషయములో చెడిపోయిన మనస్సాక్షి కలిగిన వారు సంఘములోనికి జొరబడ్డారు. వారి వలన కలిగే ప్రమాదం ఏంటంటే సంఘములో ఉన్న వారిని సైతం చెరిపివేస్తారు. కనుకనే అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయవలనని హెచ్చరించుచున్నాను తిమోతి అని పౌలు అంటున్నాడు. ఎందుకంటే వీరి వలన సంఘమునకు ఎంతో హాని కలుగుతుంది. సంఘమునకు ఎంతో హాని కలుగుతుంది. ఉదాహరణకు హుమేనై అనే వ్యక్తినే మీరు చూడండి. అతడు చెరుపు మాటలు మాట్లాడేవాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 14వ వచనంలో ఉంటుంది. చెరుపు మాటలు మాట్లాడేవాడు, అపవిత్రమైన వట్టి మాటలు మాట్లాడేవాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:16వ వచనంలో ఉంది. అంతేకాదు, అతని మాటలు ఎలా ఉంటాయంటే కొరుకు పుండు ప్రాకినట్లుగా ప్రాకే మాటలు అన్నమాట. పూర్తిగా పవిత్ర జీవితాన్ని చెరిపివేసే మాటలు ఈ హుమేనై అనేటటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు. కనుక అటువంటి వారి కోసం తిమోతి నువ్వు తప్పనిసరిగా ప్రార్థన చేయమని పౌలు చెబుతున్నాడు. వారు సత్యం విషయమై తప్పిపోవటమే కాదు,
సత్యము కొరకు నిలవబడే వారిని కూడా తప్పిపోయేటట్లు, చెరిపివేసేటట్లు ప్రేరేపించేటటువంటి వ్యక్తులు. అదే తిమోతికి రాసిన 2వ పత్రిక దయచేసి మీరు చూచినట్లయితే 2వ అధ్యాయము 18వ వాక్యంలో మీరు చూడండి. 2వ అధ్యాయం 17, 18. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించరని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు అంటున్నాడు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని రాజ్య నిర్మాణము జరగకుండా, సత్య స్థాపన జరగకుండా సంఘములోనికి కొంతమంది సత్య విహీనులు, సత్యమును అంగీకరించినటువంటి వారు, సత్యమును త్రోసివేసేవారు, సత్యమంటే ఇష్టపడనటువంటి వారు, దురద చెవులు కలిగిన వారు కొంతమంది జొరబడి దైవ ప్రత్యక్షత దర్శనము లేకుండా సత్యమును పాడు చేయడానికి, సత్యము నుండి తొలగించడానికి సంఘం విషయంలో దుష్టశక్తి చేత ప్రేరేపించబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక తిమోతి, అన్నిటికంటే ముఖ్యముగా నీవు ప్రార్థన చేయవలనని పౌలు చెబుతున్నాడు. అలెగ్జాంద్రు అనేవాడు కూడా చాలా ప్రమాదకరమైన వాడే. అతడు పౌలుకు కీడు చేయాలని తలంచినవాడు. అంటే అభిషక్తులకు, దేవుని సంకల్పమును ఎరిగి నడిచేటటువంటి వాళ్లకు ఆటంకమును కలుగజేసేవాడు. ఇది చాలా ప్రమాదకరం. ఈ రోజున మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మొట్టమొదటిది, అన్నిటికంటే ముఖ్యముగా మనం ఎందుకు ప్రార్థన సత్యమునకు భిన్న బోధలు సంఘములోనికి జొరబడుతున్నాయి. అవన్నీ పెకిలించబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగే కాలం సంఘములోనికి జొరబడింది. కనుక మనం అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయాలి. ఎందుకు మనం అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయాలంటే మంచి మనస్సాక్షిని త్రోసివేసి విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయిన వారి వలె కొంతమంది చెడి ఉన్నారు. వారు సంఘములోనికి చొరబడి కొంతమందిని చెరుపుతున్నారు. కనుక నీవు అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయాలి. సత్యమును, అలాగే సత్యమును అనుసరించే సేవకులను ఆటంకపరచడానికి, అభ్యంతరపరచడానికి, కీడు చేయడానికి ఈ రోజున సమాజంలో ఎంతో మంది పూనుకుంటున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయాలి. ఎందుకు అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయాలంటే మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనం ప్రార్థన చేయాలి. ఇది పౌలు భక్తుడు అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయాలి అనడానికి పౌలు మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ప్రార్థన అంటే మనం అనుకుంటాం సహజంగా ఏదో నా గురించి, నా వ్యక్తిగత విషయాల గురించి, నా కుటుంబం గురించి, నా పరిస్థితుల గురించి అనుకుంటాం. కాదు, ఈ రోజున మనం చేయవలసిన అత్యవసరమైన ప్రార్థనలు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మన ప్రార్థన స్థాయిని మనం కాస్త పెంచుకుందాం. మనకు, మన కుటుంబానికి, మన పరిసరాలు, మన పరిస్థితులను దాటి దేవుని సంఘమును గూర్చి, దేవుని సంఘములోనికి జొరబడే విషయాలను గూర్చి మనము ప్రార్థించే ప్రార్థనా పరులముగా ఉందుముగాక. దేవుని